గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ అగ్రశ్రీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా శతజయంతి మహోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ నెల 1-2 తేదీలలో స్థానిక రాజ్ సమావేశ మందిరంలో 2 రోజుల సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ సదస్సులో చిత్తూరు జిల్లాలో సంగీత సౌరభం అన్న అంశంపై ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద గారు చేసిన ప్రసంగం ఇప్పుడు వినండి. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే విరత వివిధ భూతౌరాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు భవ పరస్మిన్ శముషీ భక్తి రూప. నా చిన్నతనంలో సంగీత సాహిత్య ప్రపంచం ఎలా ఉండేదో ఇక్కడ మా తండ్రి గారు హరికథా విద్వాంసులు. నేను పుట్టింది పొంగనూరు అనే ఒక విలేజ్లో, అంటే మదనపల్లి దగ్గర పొంగనూరు విలేజ్ ఆ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. మా పూర్వీకుల చరిత్ర చూస్తే మా ఇంటి పేరు బూరవల్లి. బూరవల్లి ఇక్కడ ఎక్కడా లేదు, శ్రీకాకుళం దగ్గర ఎక్కడో ఉంది. అంటే ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం పౌరాణికుల వంశం కాబట్టి మైగ్రేట్ అవుతూ వచ్చి ఆ కర్ణాటక ప్రాంతంలో ఉండి పొంగనూరు సంస్థానంలో మా ముత్తాత గారు పురాణ ప్రవచనాలు చేయడం కోసం అక్కడికి వచ్చారట. ఇక్కడ ఎస్వి మ్యూజిక్ కాలేజ్ రాకముందు ఇక్కడ సంగీత సాహిత్య ప్రపంచం ఎలా ఉండేదో కొంత అవగాహన ఉంది నాకు. సాహిత్య మాస్టర్ గారు చెప్పినట్టే కావ్యాలు రాసేవారు. ఖండకావ్యాలు తక్కువ, 1-2 అప్పుడప్పుడు ఖండకావ్యాలు వచ్చినాయి. కానీ సంగీతంలో మాత్రం తమిళ ముద్ర చాలా ఎక్కువగా ఉండేది. చెప్పొచ్చిన విషయం ఏమిటంటే, మా పెదనాన్న గారు శ్రీనివాస శాస్త్రి గారు వైలిన్ నేర్చుకున్నారు. ఆయన ఎవరితో పాటు విద్య నేర్చుకున్నారు? చిత్తూరు సుబ్రహ్మణ్యపాలతో పిల్లి గారితో పాటు నేర్చుకున్నారు. వాళ్ళిద్దరికీ విద్య నేర్పేవారు పేరయ్య శాస్త్రి గారు. వీళ్ళు ఎక్కడి వాళ్ళంటే ఆ పొన్నయ్య పిల్లల శిష్యులు వీళ్ళందరూ, అంటే చిదంబరం నుంచి వచ్చారు. అంటే రాయలసీమలో సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే మొదట తమిళ విద్వాంసుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ విజయనగరం, గుంటూరు, మన కృష్ణా జిల్లా ప్రాంత విద్వాంసులు రావడం అనేటువంటిది 60ల తర్వాత ఎక్కువైంది తప్ప అంతకు ముందు సంగీత విద్వాంసులు కూడా ఎక్కువ తమిళ విద్వాంసులే ఉండేవాళ్ళు ఇక్కడ. అందుకే త్యాగరాజ గాన సభలు జరిగినప్పుడు మనకు 100 మందిని పిలిస్తే 90 మంది తమిళనాడు వాళ్ళే ఉండేవాళ్ళు. చూడండి, కావాల్సింది 60ల తర్వాతనే చిత్తూరు జిల్లాలో ఉండే ఒక ప్రత్యేకత మాత్రం అందరం గుర్తించాలి. నేను అనంతపురం జిల్లాలోనూ ఉన్నా, కర్నూలు జిల్లా అంతా తిరిగాను, కడప జిల్లా అంతా తిరిగాను, 4 జిల్లాలు బాగా తెలుసున్నాను. ఈ జిల్లాలో ఉన్నంత వైదిక, పౌరాణిక సాహిత్య వాసన ఇతర జిల్లాల్లో ఎక్కడా లేదు. అంతేకాదు వైదిక విద్య ఇక్కడే కాస్తో కూస్తో మిగిలిందేమో కానీ తగిన చోట్ల స్మార్త విద్య మిగిలింది తప్ప వైదిక విద్య పోయింది. వైదిక విద్యకు స్మార్త విద్యకు డిఫరెన్స్ ఏమిటంటే, వేద మంత్రాలతో కూడిన అక్షర విధానం ఆలయాల్లో ఉండడం కూడా ఇక్కడ మాత్రమే ఉంది. తగిన చోట్ల ఏదో శుక్లాంబరం చెబితే అయిపోతుంది అనమాట. తూతు మొత్తం అని అంటారే అలా అయిపోతుంది. అంచేత అటు వేదం ఎలాగో పురాణం ఎలాగో సంగీత విషయంలో కూడా తిరుపతిలోనే పెద్ద సంగీత సంబంధమైనటువంటి కేంద్రం ఒకటి ఇక్కడ ఏర్పడాల్సిన అవసరం వచ్చింది. అందువల్లనే అన్నమాచార్య మ్యూజిక్ స్టార్ట్ కావాలి. ఇప్పుడైతే